సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ కార్యక్రమానికి రావటం మీరందరికీ చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు ఎంత బిజీ అయినా కూడా. అయితే మీరు జిమ్ఖానా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. చాలా మంది డబ్బులు ఇస్తారు గానీ దూరదృష్టితో ఆలోచించి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. డబ్బులు ఇవ్వటం కూడా ఈజీగా కాదు. 1981లో వీళ్ళు స్థాపిస్తే మొట్టమొదటిగా పొదిలి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ట్రామా సెంటర్ ని ఆ రోజు 30 కోట్లు, అందులో 10 కోట్లు గవర్నమెంట్ డబ్బులు అయితే 20 కోట్లు పొదిలి ప్రసాద్ గారు అదేవిధంగా దాతలు కలిపి ఆ రోజు 30 కోట్లతో అది స్థాపించారు. అదే విధంగా 5 కోట్ల రూపాయలతోటి 800 సీట్లతో ఉండేటి ఒక అద్భుతమైన ఆడిటోరియం స్థాపించారు. ఎంతో ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. మరి ఈ రోజున దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి 600 నుంచి 700 బెడ్లు ఉండే మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ ఈ రోజు అద్భుతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొస్తున్నారు. అయితే ఇందాక వారు చెప్తూ ఇది ఒరిజినల్ గా చాలా మంది తెలియదు. ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది లైవ్ లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలి. మొదటిగా ఈ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు ఒక 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఒక 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగిలినవి జిమ్ఖానా వాళ్ళు ఒక 60 కోట్లతోటి పెట్టుకుంటే కేవలం గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకుని ఇప్పుడు దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్లే తీసుకొని చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అది చేయటమే కాదు, దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ఒకసారి కట్టించేస్తే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి వాళ్లే సార్ మళ్ళీ కార్పస్ ఫండ్ ఒక దాదాపు 20-25 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తో ఈ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలి అనే విధంగా దూరదృష్టితో వీళ్ళు వెళ్తున్నారు సార్. వాటన్నిటికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.